కాలం తర్వాత నటించిన 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150 హైలైన్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మెగా కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ఒక పవన్ కళ్యాణ్ తప్ప. మరి పవన్ ఎందుకు హాజరు కాలేదు? అన్న మీద కోపమా, ఇంకేదైనా కారణం ఉందా? వాస్తవానికి చూసినట్లయితే పవన్ కు చిరంజీవి అంటే ఎనలేని గౌరవం. తను కేవలం అన్నయ్య మాత్రమే కాదు, అంతకు ఎక్కువే. అందుకే దైవ సమానుడైన తన అన్నయ్యను ఎవరైనా ఏమైనా అంటే వారు ఎంతటి వారైనా లెక్క చేయడు. వారి అంతు తేల్చేదాకా వదలడు. మోహన్ బాబు ఉదాంతమే ఇందుకు చక్కటి ఉదాహరణ. మన తమ్ముడు మోహన్ బాబు గారు అన్నట్టుగా సోదరుడు ప్రజారాజ్యం పార్టీ పెడితే పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టించి పనిచేశాడు. ఆ తరువాత తన సోదరుడితో అభిప్రాయ భేదాలొచ్చినా ఎక్కడ తన అన్నయ్యను ఒక్క మాట అనకుండా ఇప్పటికీ అదే గౌరవాన్నిస్తున్నాడు. తనకు నేటికి అన్నయ్య దైవ సమానుడంటాడు. తన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా వేడుకకు చిరునే ముఖ్య అతిథిగా ఆహ్వానించి అన్నపై తన ప్రేమను మరోసారి చాటుకున్నాడు. ఇక తాజా పరిస్థితులను చూసినట్లయితే చిరు ప్రెస్టీజియస్ మూవీ ఖైదీ నెంబర్ 150 మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు పవర్ స్టార్ ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. పవన్ వస్తాడనుకొని ఆఖరి క్షణం వరకు అభిమానులు ఎంతో ఆశగా, అంతకు మించి ఉత్కంఠంగా ఎదురుచూశారు. కానీ వారి ఆశ నిరాశే అయ్యింది. ఇంతకీ పవన్ ఎందుకు రాలేదనే కదా మీ ప్రశ్న. ఒకసారి ఖైదీ నెంబర్ 150 సినిమా షూటింగ్ పూర్తయ్యాక జరిగిన కొన్ని సంఘటనలు మనం చూసుకుందాం. ముందుగా ఆడియో విడుదల చేస్తారని వార్తలొచ్చాయి. ఆ తర్వాత దానికి బ్రేక్ పడింది. అనంతరం ప్రీ రిలీజ్ వేడుకకు రంగం సిద్ధం చేశారు. అందుకు జనవరి 4వ తేదీని ఫిక్స్ చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంను వేదికగా ప్రకటించారు. అభిమానుల్లో కోలాహలం మొదలైంది. అంతలోనే ఆ ప్రోగ్రాంకు అనుమతి లభించని కారణంగా ప్రీ రిలీజ్ రద్దయింది. అనంతరం జనవరి 7వ తేదీన హైలాండ్ వేదికగా ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ జరిగింది. ఇక జనవరి నెలలో పవన్ షెడ్యూల్ ను ఒకసారి చూసినట్లయితే 3వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో పవన్ పర్యటించారు. అనంతరం తను విశాఖలో బస చేసి మరుసటి రోజు విజయవాడలో జరిగే ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ లో పాల్గొనాలి. అలా షెడ్యూల్ ఫిక్స్ అయ్యాక 4వ తేదీన జరిగే ప్రీ రిలీజ్ వేడుక రద్దయింది. 7వ తేదీన పవన్ షూటింగ్ లో ఉన్నారు. సో 4వ తేదీన జరిగే ఫంక్షన్ కు హాజరయ్యేలా ప్రోగ్రాం రూపొందించుకున్నప్పటికీ 7వ తేదీన తన షూటింగ్ కారణంగా రాలేకపోయాడు. అంతే తప్ప తన అన్న పిలిచిన రాకూడదనే ఉద్దేశంతో రాలేదనే విష ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదు. ఇది అందరూ గ్రహిస్తే మంచిది.